ఒక క్లాక్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. క్లాక్ టాపిక్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే వాట్ టైం బిట్వీన్ 4 o'clock and 5 o'clock ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ విల్ బి రైట్ యాంగిల్. ఒక గడియారంలో ఉదయం 4 గంటలు మరి 5 గంటల మధ్యన ఏ సమయంలో రెండు ముళ్ళుల మధ్య కోణం లంబంగా ఉంటాయి. అంటే లంబంగా అంటే 90 డిగ్రీ ఉండాలి. అంటే మన గడియారంలో టైం చూస్తే ఈ విధంగా కనబడాలి. ఇలా ఈ విధంగా ఎందుకు కనబడాలంటే ఖచ్చితంగా ఇక్కడ డిగ్రీ ఎంత ఉందంటే 90 డిగ్రీ ఉండేలాగా. దీన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్ అని అంటాం, లంబ కోణం అంటాం. దీన్ని ప్రొసీజర్వే చేసే బదులు డైరెక్ట్ గా షార్ట్ కట్ గంటల ముళ్ళు ఒక గంటకు చేసే కోణం ఎంత అంటే 30 డిగ్రీలు. అవర్స్ అండ్ ఈచ్ అవర్ మేక్ విల్ బి 30 డిగ్రీ. అలా 90 డిగ్రీ కోణం రావాలంటే ఖచ్చితంగా 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు గంటల ముళ్ళు ఒక గంటకు ఎన్నిసార్లు వస్తుందంటే 2 సార్లు అయితే వస్తుంది. గంటల ముళ్ళు ప్రతి గంటకి 2 సార్లు వస్తుంది. కాబట్టి అలా మన ప్రతి కాన్సెప్ట్ లోను మనకు 2 ఆన్సర్ అయితే రావాలి. ప్రతి అవర్కి 2 ఆన్సర్ అయితే రావాలి. ఆ 2 ఆన్సర్ ఎలా వస్తాయంటే ఈ స్టార్టింగ్ ఉన్న దానిని +3 ఒకసారి చేయాలి, -3 ఒకసారి చేయాలి. ఇక్కడ గంటల ముళ్ళు 4 దగ్గర ఉంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉండాలో మనకు లాజిక్ రావాలి. అప్పుడు 4 + 3 వాల్యూ 7, 4 - 3 వాల్యూ 1. ఓకే, గంటల ముళ్ళు 4 దగ్గర ఉంది, ఒకసారి 7 దగ్గర ఉంటే నిమిషాల ముళ్ళు 7 దగ్గర ఉందని ఇంటూ 5 చేయాలి. ఓకే, దీన్ని కూడా మనం ఇంటూ 5 చేయాలి. అప్పుడు ఇక్కడ ఇంటూ 5 చేస్తే మన షార్ట్ కట్ ఒకే ఒక ఫార్ములా m/11. m/11 ఈజ్ ఎ పర్ఫెక్ట్ షార్ట్ కట్. ఓకే, అప్పుడు m వాల్యూ ఎంత? మినిట్స్. 7 × 5 = 35, 35/11, therefore 5/11. ఇక్కడ మనకు ఆన్సర్ 5/11 వన్ ఆఫ్ ది ఆన్సర్. ఇక రిమైనింగ్ ఆన్సర్ ఇంకా సింప్లిఫై చేయాలి, ఎందుకంటే 11 తో ఇంకా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 11 తో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. ఆ 3 పక్కన యాడ్ చేస్తే 38 2/11. 38 2/11 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. అలా 2 ఆన్సర్లు కూడా మనకి ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్. మీరు ఒక్కసారి ఆన్సర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే 4కి 5 కానీ లేక 5, 6 కానీ ఏ టైమింగ్ ఇచ్చినా కూడా 90 డిగ్రీ అంటే 2 ఆన్సర్లు వస్తాయి. ఆ 2 ఆన్సర్లు ఎలా ఉంటాయంటే బిలో హాఫ్ అన్ అవర్ ఒకటి, అబో హాఫ్ అన్ అవర్ ఒకటి అయితే ఉంటుంది. ఇది బిలో హాఫ్ అన్ అవర్ 4 గంటల 5/11 నిమిషాలు. ఇదైతే అబో హాఫ్ అన్ అవర్ 38 2/11. దే బోత్ ఆన్సర్ విల్ బి